మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో 8 లక్షల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. మహాజాతరకు ముందుగానే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు రావడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నార్లాపూర్, జంపన్నవాగు, తాడ్వాయి నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్మవార్ల గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మేడారం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అయితే గతంలో కంటే భిన్నంగా ఈసారి జాతరకు ముందే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నాం. మనం చూడొచ్చు, ఈరోజు ఆదివారం దాదాపు 7 నుంచి 8 లక్షల పైగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా గట్టమ్మ టెంపుల్ దగ్గర, అదేవిధంగా తాడ్వాయి దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నార్లాపూర్ నుంచి జంపన్నవాగు వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు వాటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఇప్పుడు సమ్మక్క గద్దెను చూస్తున్నాం. సమ్మక్క జాతర సమయంలో ఎలా ఉంటుందో అలాగే దాదాపు వేలాది మంది భక్తులు కూడా లోపలికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి, తమ మొక్కులు తీసుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. ఎలా ఉంది జాతర? మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? వరంగల్ నుంచి వచ్చిన అయితే ఆ దారి పెట్టారు, ఆ దారి ఎంబడి పంపిస్తలేరు. అదే ఈ ఒక్క దారి ఓపెన్ చేసి పెడితే అందరూ ఇదే దారి ఎంబడి వచ్చి లోపలికి పోవు. అందరూ చాలా పాల్పోతారు. వాళ్ళు అనగానే వాళ్ళకి డోర్ తీస్తాను, పంపుతాను. వాళ్ళెంబడి 10 మంది 20 మంది ఉరకాల్సి వస్తుంది. సామాన్యులకు దర్శనం మంచిగా కావట్లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తున్నాం కదా, మనం దేవుని దర్శనం చేసుకోవడానికి ఏ దారి అయినా పంపట్లేదు. ఎవ్వరు ప్రాబ్లం అవుతుంది, తొక్కేసలాట అవుతుంది, పిల్లలు ఆగమవుతున్నారు. చిన్న బాబుకి మస్తు ఇదవుతుంది. చాలా మంది కూడా భక్తులు కొంత అసౌకర్యాలు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. చెప్పండమ్మా, ఎప్పుడు ఏం మొక్కు మీది? జాబ్ వస్తే నా ఎత్తు బంగారం పెడతాను మొక్కిన, సో పెట్టేసిన జాబ్ వచ్చింది. పోయినసారి సమ్మక్కకు మొక్కున్నావా? పోయినసారి సమ్మక్క మొక్కున్నా, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నా, సో అందుకే వచ్చి నా ఎత్తు బంగారం చాలా హ్యాపీ. వరంగల్ టైం వచ్చినాం మేము, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత మంచి జాతర, ఇంత గ్రాండ్ గా, ఇంత నేచర్ లో మంచిగా ఉంది. నేచర్ చుట్టుపక్కల ఫస్ట్ టైం వచ్చింది. నేచర్ ని కొంచెం డ్యామేజ్ గా ఉంది. ఆ రోడ్లు ఒకటి కొంచెం, దానివల్ల ప్లాస్టిక్, దానివల్ల అందరికి ఏం చెప్తాం అంటే ప్లాస్టిక్ అనేది కింద వేయొద్దు, నేచర్ని కాపాడుకోవాలి. ఇంకోటి ఆ చెట్లు ఉండగా మరి అంత కొట్టివేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. చాలా టైమ్స్ వచ్చాము. చాలా రష్ ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ అయింది కదా, చాలా రష్. అవును, ఇంకా స్టార్ట్ కాకముందు ఇంకా చాలా ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో ఈసారి అభివృద్ధి పనులు జరగడం, విశాలమైన రోడ్లు, అదేవిధంగా టెంపుల్ కూడా అభివృద్ధి జరగడం, గద్దెల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా విశాలంగా కనిపించడంతో భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా జాతర సమయంలో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. మొత్తానికి పోలీసు సిబ్బంది, మిగతా డిపార్ట్మెంట్ మొత్తం కూడా సమన్వయంతో పనిచేస్తున్నది. చాలా సక్సెస్ఫుల్ గా మనవుతుంది. కొన్ని ఎప్పుడు కూడా కొన్ని అపశృతులు, అదేవిధంగా కొంత భక్తులకు ఇబ్బందులు కూడా కలుగుతున్న పరిస్థితి. రామరాజుతో శ్రీధరెడ్డి, సాక్షి న్యూస్, మేడారం. మేడారం జాతర సందడి మొదలవడంతో మంచిర్యాల జిల్లా చెన్నూరులో సమ్మక్క సారలమ్మ భక్తులతో పలు కిరాణా షాపులు కిటకిటలాడుతున్నాయి. కోరిన కోరికలు నెరవేర్చిన తర్వాత భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని బెల్లం రూపంలో సమర్పించడానికి డప్పు చప్పుళ్ల మధ్య కిరాణా షాపుల వద్దకు పెద్ద ఎత్తున చేరుతున్నారు. తమ కోరికలు తీర్చే వన దేవతలకు భక్తులు బంగారాన్ని సమర్పిస్తూ ఉండడంతో బెల్లం విక్రయాలు ఊపందుకున్నాయి. అమ్మవార్లకు తమ ఎత్తు బంగారం సమర్పిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయన్న విశ్వాసంతో బెల్లం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. మొక్కినాక తక్కువ అయింది, అందుకే ఇక్కడ పోచమ్మ తల్లికి బంగారము ఇట్లా జోకిస్తామని మొక్కినాము. అప్పటి నుంచి అయినా బాగుంటుందైతే ఇప్పుడు వీలైతే తీసుకొచ్చి మొక్కుతాము. మేము సమ్మక్క సారక్క మొక్కుకున్నాము. నా ఎత్తు నా పాప పుట్టినందుకు మేము ఎత్తు బంగారం జోకిస్తాము.